ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు నడుము నొప్పి డిఫరెంట్, డిస్క్ సమస్యలు డిఫరెంట్. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇవి రెండు సేమే, అంటే డిస్క్ ప్రాబ్లం అంటే మనం అంత ఈజీగా గుర్తుపట్టలేం. నడుము నొప్పి అంటే పెయిన్ వచ్చినప్పుడు వర్క్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది అని అనుకుంటారు. సో బేసికల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అండ్ దిస్ బ్యాక్ పెయిన్? మన బ్యాక్ అనేది చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఎంత కామన్ అంటే ఇప్పుడు మనకి జలుబు తర్వాత వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంలో బ్యాక్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అనమాట. అండ్ వర్క్కి వెళ్ళలేకపోవడానికి హైయెస్ట్ రీజన్స్ వచ్చేసి త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ బ్యాక్ పెయిన్. నడుము నొప్పుల వల్లే వాళ్ళ లాస్ ఆఫ్ వర్క్ ఇది అనేది ఉంటుంది. సో అంత కామన్ ఉన్నప్పుడు అన్నిటికీ జనరల్గా ఒకే రీజన్ ఉంటుంది. ఇప్పుడు నడుము నొప్పి అన్నిటికీ ఒకటే రీజన్ పెట్టుకోవడం కష్టం మనకి. స్పైన్ అనేది చాలా చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు జాయింట్స్ మోకాలంటేనే జాయింట్ అనుకుంటాం, మన స్పైన్లో కూడా చాలా జాయింట్స్ ఉంటాయి. బోన్కి మధ్యలో అటు ఇటు ఫెసెట్ జాయింట్స్ అని ఉంటాయి. పక్కనే కండరాలు ఉంటాయి, పారాస్పైనల్ మజిల్స్ అంటాము. లెగమెంట్స్ ఉంటాయి, అంటే బోన్ని మన ఇంకో బోన్ని జాయిన్ చేసే లెగమెంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ ఏమో మనకి బోనుని డిస్క్ ఉంటుంది, మధ్యలో నరాలు ఉంటాయి. ఈ అన్ని స్ట్రక్చర్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి బయటపడే సిమ్టమ్ అనేది నొప్పే, నడుము నొప్పితోనే వస్తారు. సో అది గుర్తించడం అనేది ఇంపార్టెంట్, ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు యూజువల్గా మనం అనుకున్నట్టు డిస్క్ ప్రాబ్లమ్స్ అనుకోండి, ముందుకు వంగి చేసే పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. అలాగే వెనకాల జాయింట్లో ఇబ్బంది అనుకోండి, వెనక్కి వంగే పనుల్లో ఇబ్బంది పడతారు. సో ముందుకు వంగి బరువు లేపడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే డిస్క్ రిలేటెడ్ సమస్య అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి అదే అవ్వాలని ఉండదు, బట్ ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. అదొకటి. రెండు, మనం చెప్పినట్టు కాలు లాగే కిందకి వెళ్ళే సిమ్టమ్స్ జనరల్గా నడుములోంచి డిస్క్ ప్రాబ్లం వల్ల వచ్చే ఛాన్సెస్. ఇవి కాకుండా మనకి నడుము అరగచ్చు. నడుము అరగటం అంటే జాయింట్లు అరగచ్చు. ఇప్పుడు మోకాలు అరిగినట్టే నడుములో కూడా జాయింట్లు అరుగుతాయి. అరిగినప్పుడు దానివల్ల కూడా మనకి నరం ఒత్తుకుని సిమిలర్గా కాలు లాగటం కానీ ఇలాంటివి రావచ్చు. అది యూజువల్గా పెద్ద వయసులో వస్తుంది, దాన్ని స్టినోసిస్ అంటాము. యూజువల్గా 60 దాటాక, ఈ మధ్యన కొంచెం 50, 60 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక రకమైన మేజర్ కామన్ ప్రాబ్లం అనమాట. ఇది కాకుండా డిస్క్ డీజెనరేషన్ చెప్పినట్టు జస్ట్ అరుగుదల, అంటే స్లిప్ అవ్వకుండా జస్ట్ అరుగుదల వల్ల కూడా మనకి ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి రావటం అనేది ఉండొచ్చు. ఇది కాకుండా నరం లోపలే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా వెరీ కామన్లీ మనం స్పైన్లో ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తుంటాం. టీబీ ఇలాంటి ఇన్ఫెక్షన్ మన ఛాతీదే అనుకుంటాం, క్షయవ్యాధి. అది స్పైన్లో కూడా చాలా కామన్. స్పైన్లో కూడా మనకి టీబీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే రెస్ట్లో ఉన్నా కూడా, పడుకున్నా కానీ నొప్పులు ఉంటాయి, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, జ్వరం రావటం, ఇవన్నిటితో పాటు నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, జనరల్గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు కాకుండా మనకి కొన్ని రకాల ట్యూమర్లు ఉంటాయి. పర్టికులర్గా బాడీలో ఎక్కడ మనకి క్యాన్సర్ ఉన్నా స్ప్రెడ్ అయ్యే మోస్ట్ కామన్ బోన్ మళ్ళీ స్పైనే. ఓకే, మనకి అలాంటి ఏదైనా హిస్టరీ ఉందనుకోండి, అవర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి నడుము నొప్పి ఉందనుకోండి, సో అది కూడా మనకి మైండ్లో ఉండాలి. అదేమన్నా ఇది అగైన్ దీనికి కూడా మనకి బరువు తగ్గేది, ఆకలి తగ్గడం, దాంతోపాటు ఈ నొప్పులతో ఉన్నప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు జనరల్గా దెబ్బలు తగిలిన తర్వాత నొప్పులు వచ్చినాయి అనుకోండి, కొద్దిగా ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ వేరియస్ రీజన్స్ అనమాట. స్పైన్లో ప్రాబ్లం అంతా మనకి డిస్క్తో అట్రిబ్యూట్ చేయడం కరెక్ట్ కాదు. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో డిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ కామన్ అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.